గీత చెప్తుంది బలం కంటే నిజాయితీగా ఉండడమే చాలా గొప్పది అని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యథార్థ గీత ఫస్ట్ అధ్యాయం 7th శ్లోకం గురించి తెలుసుకుందాము. ఫస్ట్ అయితే శ్లోకాన్ని చదువుదాం. అస్మాకం తు విశిష్టాయే తాని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. సో ఈ శ్లోకం మీనింగ్ ఏంటి అంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యతో కొంచెం లిస్ట్ చెప్తున్నాడు కదా, సో అది కంటిన్యూషన్ ఇది కూడా. సో మా సైన్యంలో కూడా చాలా మంది స్ట్రాంగ్ ప్లేయర్స్ మహారథులు ఉన్నారు, వాళ్ళకి ధీటుగా సరి సమానంగా ఉన్నారు అని చెప్పి దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు అనమాట. అంటే అసలు యుద్ధమే స్టార్ట్ అవ్వక ముందు తనలో ఉన్న బలాన్ని, తన సైన్యంలో ఉన్న బలాన్ని చూపించాలని అనుకుంటున్నాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, జీవితంలో నిజమైన సక్సెస్ వెనకాల ఉండేది బలమో ఆర్ స్ట్రాంగ్ పర్సన్స్ కాదు, మనం ఏ దారి ఎంచుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ దారిలో నడుస్తున్నాము, ధర్మ మార్గంలోనా అధర్మ మార్గంలోనా అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో అనేది. ధర్మ మార్గంలో నడిస్తే నిజంగా సక్సెస్ అనేది మన వెంటే ఉంటుంది. సో ఇది ఈ శ్లోకానికి మీనింగ్. అంటే రీసోర్సెస్, వాల్యూస్, సపోర్ట్ కాకుండా సిన్సియారిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ శ్లోకానికి మీనింగ్ ఇదే. సో నెక్స్ట్ శ్లోకం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.